హలో అండి, వెల్కమ్ టు మై క్లాస్ ఛానల్. ఈరోజు చాలా ఇంపార్టెంట్ టాపిక్ నేను డిస్కస్ చేస్తున్నాను. ఈరోజు టాపిక్ పేరు వై జాన్ 26. అంటే మనకి ఫ్రీడము 1947లోనే వచ్చినా సరే 1950 1950 జాన్ 26 వరకు ఎందుకు వెయిట్ చేసాం, దాని గురించి నేను డిస్కస్ చేస్తున్నాను. We got freedom on 1947, and from 1947 various committees have been formed to draft and frame the Indian Constitution. The drafted reports of the Indian Constitution by the various committees are taken by Dr. B.R. Ambedkar for framing them neatly. That is why he is called as Architecture of Indian Constitution. అంటే మనకి 1947 అంటే 1947 ఫ్రీడమ్ వచ్చింది. వచ్చిన వెంటనే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ని డ్రాఫ్ట్ చేసి ఫ్రేమ్ చేయడానికి చాలా కమిటీస్ ఫామ్ అయ్యాయి. అండ్ ఆ 1947 కాన్స్టిట్యూషన్ కోసం ఫామ్ అయిన కమిటీస్ తయారు చేసిన రిపోర్ట్స్ అన్నీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు తీసుకొని నీట్గా ఫ్రేమ్ చేశారు. ఫ్రేమింగ్ అంటే ఎన్ని పార్ట్స్ ఉండాలి, ఎన్ని షెడ్యూల్స్ ఉండాలి, ఎన్ని ఆర్టికల్స్ ఉండాలి, అండ్ ఆ ఆర్టికల్స్లో ఎన్ని సబ్ ఆర్టికల్స్ ఉండాలి, ఇవన్నీ ఒక ఆర్గనైజ్డ్ మేనర్లోని అరేంజ్ చేసుకుంటూ రావడం. సపోజ్ నేను ఒక 2 హౌసెస్ని కన్స్ట్రక్షన్ చేశాను. చేసి మీకు గిఫ్ట్ కింద రెండిట్లో ఒక హౌస్ని మీకు గిఫ్ట్ కింద ఇస్తానండి, ఒకసారి చూడండి, ఏది కావాలో చెప్తే అది మీకు ఇస్తానని అన్నాను. సో మీరు వెళ్ళారు, చూశారు. ఫస్ట్ హౌస్లోని మెయిన్ డోర్ ఓపెన్ చేసిన వెంటనే బాత్రూమ్ తర్వాత కిచెన్ తర్వాత ఒక క్లోజ్డ్ రూమ్లోని హాల్ అండ్ ఒక ఓపెన్ స్పేస్లోని బెడ్రూమ్. ఫస్ట్ హౌస్ ఇలా కన్స్ట్రక్షన్ చేశాను. రెండో హౌస్లోని మెయిన్ గేట్ కానీ మెయిన్ డోర్ కానీ ఓపెన్ చేస్తే హాల్ తర్వాత కిచెన్ తర్వాత బెడ్రూమ్ తర్వాత చివరిలోని ఓపెన్ స్పేస్లో బాల్కనీ. ఈ రెండిట్లో మిమ్మల్ని ఏదైనా సెలెక్ట్ చేసుకోమంటే పక్కాగా మీరు రెండో దాన్ని సెలెక్ట్ చేస్తారు. ఇక నేను మీకు మొదట చూపించింది ఇల్లనే అంటారు, రెండోసారి చూపించిన దాన్ని ఇల్లనే అంటారు. కాకపోతే మొదటి దాంట్లో మీరు ఉండడానికి అవ్వదు, అండ్ రెండో దాంట్లో మీరు ఉండడానికి అవుతుంది. సిమిలర్గా అలాగే ఒక కాన్స్టిట్యూషన్ని ఎలా పడితే అలాగ డ్రాఫ్ట్ చేసి ఫ్రేమ్ చేసి దేశానికి ఇచ్చేస్తే అది ఒక్కోసారి యాప్ట్ అవ్వకపోవచ్చు, సూట్ అవ్వదు. ఇంకా కొన్ని సిచ్యువేషన్లో అది ఆ కాన్స్టిట్యూషన్ని ఫాలో అవ్వడానికి కష్టంగా కూడా అనిపిస్తుంది. అండ్ అదే ఒక కాన్స్టిట్యూషన్ని నీట్గా డ్రాఫ్ట్ చేసి ఫ్రేమ్ చేస్తే ఉపయోగం ఉంటుంది. సో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చేసింది అదే. మొత్తం టోటల్ 22 కమిటీస్ మన కాన్స్టిట్యూషన్ని డ్రాఫ్ట్ చేసి ఫ్రేమ్ చేయడం కోసం టోటల్గా 22 కమిటీస్ ఫామ్ అయితే, ఆ ఫామ్ అయిన 22 కమిటీస్ దగ్గర నుంచి రిపోర్ట్స్ అన్నీ కలెక్ట్ చేసుకొని అన్నిట్లోని ది బెస్ట్ని ఎలెక్ట్ చేసి దాన్ని కాన్స్టిట్యూషన్లోని ఇంజెక్ట్ చేసి దాన్ని ఒక పర్టికులర్ మేనర్లో ఫ్రేమ్ చేసి కాన్స్టిట్యూషన్ని తయారు చేశారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అందుకే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఆర్కిటెక్చర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని పిలుస్తారు. అండ్ బై Feb 1948, Dr. B.R. Ambedkar made a draft Constitution of India and enforced it with some acts. And the complete Indian Constitution was drafted on 26th November 1949. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కమిటీస్ అందరి దగ్గర నుంచి రిపోర్ట్స్ తీసుకొని టెంపరీగా డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాని ఎన్ఫోర్స్ చేశారు. అంటే టెంపరీగా ఎందుకు ఎన్ఫోర్స్ చేశారంటే, ప్రపంచంలో ఏ కంట్రీకైనా ఒక కాన్స్టిట్యూషన్ ఉండాలి. అండ్ కాన్స్టిట్యూషన్ లేకపోతే కంట్రీ కంట్రోల్లో ఉండదు, ఒక గవర్నమెంట్ ఫార్మింగ్ ఉండదు, క్రైమ్ రేట్ పెరిగిపోతుంది. క్రైమ్ రేట్కి కాన్స్టిట్యూషన్కి సంబంధం ఏంటి అని మాత్రం మీరు అనుకోవద్దు. ఎందుకంటే లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ని ఇంకొక పర్సన్ ఒక రాడ్తో కొట్టి ఇంజ్యూరీ చేశాడు. సో ఇప్పుడు ఇంజ్యూరీ అయిన పర్సన్ అవతల పర్సన్ మీద కంప్లైంట్ ఇవ్వాలంటే ఆ స్టేట్లో ఒక అడ్మినిస్ట్రేషన్ ఉండాలి, ఒక సిస్టమ్ ఉండాలి. సిస్టమ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ పోలీస్ స్టేషన్ ఉండాలి. సో పోలీస్ స్టేషన్కి వెళ్ళినా సరే
సో అండ్ సో ఒక పర్సన్ ఇంకో పర్సన్ని రాడ్డుతో కొడితే అది క్రైము అని చెప్పడానికి ఒక యాక్ట్ ఉండాలి. కంప్లైంట్ చేయడానికైనా సరే కంప్లైంట్ తీసుకోవాలంటే అది క్రైమ్ అని చెప్పి యాక్ట్లో అది ఒక క్రైమ్ కింద కన్సిడర్ చేస్తేనే దాని మీద కంప్లైంట్ తీసుకుంటారు. సో దాని మీద ఒక యాక్ట్ అంటూ ఉండాలి. యాక్ట్ ఉండాలంటే లెజిస్లేచర్ ఉండాలి. లెజిస్లేచర్ ఎందుకు ఉండాలంటే ఇంతకుముందు మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నట్టు యాక్ట్ అన్నది లెజిస్లేచర్లోనే డ్రాఫ్ట్ అవుతుంది. సో లెజిస్లేచర్ ఉండాలంటే లోక్సభ, రాజ్యసభ ఈ హౌసెస్ అన్నీ కూడా యాక్టివ్లో ఉండాలి. ఈ యాక్టివ్లో ఉండాలంటే గవర్నమెంట్ ఫామ్ అవ్వాలి. అండ్ గవర్నమెంట్ ఫామ్ అవ్వాలంటే కాన్స్టిట్యూషన్ ఉండాలి. ఇలా ఒకదానికి కాదు, ప్రతి దానికి కూడా కాన్స్టిట్యూషన్ ఇంటర్లింక్ అయ్యే ఉంటుంది అండ్ ఉండాలి కూడా. అందుకే మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నట్టు కాన్స్టిట్యూషన్ ఈజ్ మదర్ ఆఫ్ ఆల్ లాస్ అని అంటారు. అండ్ ఇలాంటి సిచ్యువేషన్ రాకుండా ఉండడానికి టెంపరీగా డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాని ఎన్ఫోర్స్ చేశారు. బట్ కంప్లీట్గా ఒక డ్రాఫ్ట్ అయింది మాత్రం మన కాన్స్టిట్యూషన్ November 26, 1949. అందుకే మనం ప్రతి November 26ని కాన్స్టిట్యూషన్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. ఈవెన్ దో కాన్స్టిట్యూషన్ వాజ్ కంప్లీట్లీ డ్రాఫ్టెడ్ బై 26th November, we have waited 2 months more for 26th January to enforce the constitution officially. 26th నవంబర్లోనే కాన్స్టిట్యూషన్ కంప్లీట్గా డ్రాఫ్ట్ అయినా మనం కాన్స్టిట్యూషన్ని అఫీషియల్గా ఎన్ఫోర్స్ చేయడం కోసం 26th Jan వరకు వెయిట్ చేసాం. అంటే 2 months వెయిట్ చేసాం. ఎందుకు 26th వరకు వెయిట్ చేసాం? వై 26th Jan? ఎందుకంటే డ్యూరింగ్ 1930 Nehru demanded British government to give freedom to India. If not, India will be self-declared as Purna Swaraj. And we Indians will start disobeying the British rules if British don't fulfill our demands. As usually, the British government denied the demands of Indians and ignored the words of Nehru. And so, Nehru declared Purna Swaraj to India on 26th Jan. To coincide this date, the framers of Constitution waited till 26th Jan 1950. అంటే మన దేశానికి స్వాతంత్రం రాకముందు 1930 టైంలో నెహ్రూ గారు మన దేశానికి ఫ్రీడమ్ ఇవ్వమని బ్రిటిష్ గవర్నమెంట్ని డిమాండ్ చేశారు. అండ్ ఒకవేళ బ్రిటిష్ గవర్నమెంట్ ఇండియాకి ఫ్రీడమ్ ఇవ్వకపోతే ఇండియా సెల్ఫ్గా పూర్ణ స్వరాజ్ అవుతుంది అండ్ ఇంకా బ్రిటిష్ గవర్నమెంట్ రూల్స్ని ఇండియన్స్ ఎవరు ఫాలో అవ్వరు అని వార్నింగ్ ఇచ్చారు. పూర్ణ స్వరాజ్ అంటే కంప్లీట్ ఫ్రీడమ్. అండ్ యాజ్ యూజువల్ ఎక్స్పెక్టెడ్ బ్రిటిష్ గవర్నమెంట్ నెహ్రూ వర్డ్స్ని ఇగ్నోర్ చేశారు అండ్ ఇండియన్స్ తాలూకా డిమాండ్స్ని పట్టించుకోలేదు. సో బ్రిటిష్ గవర్నమెంట్ నుండి ఏ రెస్పాన్స్ లేకపోవడంతో నెహ్రూ గారు January 26 రోజున నెహ్రూ గారు ఇండియాని పూర్ణ స్వరాజ్ అని డిక్లేర్ చేశారు. కాబట్టి ఆ డేట్ని కోయిన్సైడ్ చేయడానికి మన కాన్స్టిట్యూషన్ ఫ్రేమర్స్ November 26 రోజు కల్లా మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ డ్రాఫ్ట్ అయిపోయినా సరే Jan 26 వరకు వెయిట్ చేసి కాన్స్టిట్యూషన్ని ఎన్ఫోర్స్ చేశారు. సో నెహ్రూ గారు ఏ రోజైతే ఇండియాకి పూర్ణ స్వరాజ్ అని డిక్లేర్ చేశారో ఆ రోజు Jan 26. సో ఆ డేట్ని కోయిన్సైడ్ చేయడానికి మన కాన్స్టిట్యూషన్ ఫ్రేమర్స్ 2 months ఆగి Jan 26 వరకు వెయిట్ చేసి ఆ రోజున అఫీషియల్గా ఎన్ఫోర్స్ చేశారు ఆ డేట్ని కోయిన్సైడ్ చేయడానికి. సో మ్యాక్సిమం మీకు ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ. బాయ్.